ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి మీద సిఐడికి ఫిర్యాదు చేయడంతో వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. రోజా మంత్రిగా పనిచేసిన సమయంలో దాదాపు 100 కోట్ల గోల్మాల్ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశారు. రోజా మీద సిఐడికి ఫిర్యాదు చేయడంతో నగరిలోని ఆమె వ్యతిరేక వర్గం ఫుల్ హ్యాపీగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్కే రోజా క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పనిచేశారు. ఆ సమయంలో ఆడదామాంధ్ర సీఎం కప్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పలు క్రీడల పోటీలు జరిగాయి. ఆడదామాంధ్ర సీఎం కప్ క్రీడల పోటీలో సుమారు 100 కోట్ల అక్రమాలు జరిగాయని, వాటిపైన విచారణ జరిపించాలని ఆర్యాపాట్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తదితరులు ఆంధ్రప్రదేశ్ సిఐడి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్డి ప్రసాద్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కలిసి 100 కోట్లకు పైగా అవకతవకలకు పాల్పడ్డారని, ఈ విషయంపై వీరిద్దరితో పాటు అన్ని జిల్లాల డిఎస్, డిఓలపై విచారణ జరిపించాలని సిఐడి విభాగం డీజీపీకి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ మీడియాకు చెప్పారు. అన్ని జిల్లాల క్రీడా శాఖ అధికారులను విచారణ చేసి వివరాలు సేకరించాలని సిఐడికి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ అన్నారు. 5 సంవత్సరాల కాలంలో షాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ అన్నారు. క్రీడా కోటాలో IIIT మెడికల్ ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశామని అన్నారు. మాజీ మంత్రి రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు క్రీడా శాఖ అధికారులను విచారణ చేస్తే 100 కోట్ల అవకతవకలు బయటకు వస్తాయని, తప్పు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఐడికి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ మీడియాకు చెప్పారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.